మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు బట్టు సుధాకర్ రెడ్డి. నేను రాష్ట్ర టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి మరియు దోర్నాల్ మండల పిఎసిఎస్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు పింఛన్ల పంపిణీ సందర్భంగా మన ప్రియతమ మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఎర్రగొండపాలెం నియోజక ఇన్ఛార్జ్ అయినటువంటి మా ప్రియతమ నాయకుడు గూడూరి ఎలక్షన్ బాబు గారికి, వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరుస్తూ ఈ పింఛన్ ప్రత్యేక కార్యక్రమంలో గత ప్రభుత్వంలో 250 రూపాయల ప్రకారం 5 సంవత్సరాలు పట్టింది 3000 చేయడానికి. కానీ మా నాయకుడు 4000 రూపాయలను ఒకటేసారి పింఛన్ను పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకు 3000 నుండి 6000 చేయడం జరిగింది. అలాగే 100% ఉన్న వికలాంగులకు 10,000 రూపాయలు, అలాగే మంచంలో ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు కూడా 15,000 రూపాయలు, ఇట్లా 18 రకాల పింఛన్లను మా ప్రియతమ ముఖ్యమంత్రి పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ఆయన ఈ కార్యక్రమాల్లో అమలు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుకి అన్ని ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా ఈ రోజు మహిళలు ఎంతో హాయిగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అలాగే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు కూడా వచ్చే నెలలో ఇవ్వడం జరుగుతుంది. ఆయన హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఇటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ నాయకుడు అనేటువంటి గూడూరి ఎలక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతి గ్రామంలో ఎక్కడ ప్రజలకు కష్టాలు వచ్చినా ప్రతి గ్రామంలో సంచరిస్తూ నిరంతరము ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాసేవలో నిమగ్నమై ప్రతి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా పనిచేస్తూ గ్రామాల్లో సమస్యలు వచ్చినా రోడ్లు అయితేనేమి ఎక్కడ కూడా అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించి పనులు చేయడం జరుగుతుంది. అట్లాగే మీరు గంటోన్పల్లి బ్రిడ్జి చూశారు. ఈ నడమ 2-3 రోజులు కూడా గ్రామస్తులందరూ కూడా ఊర్లోంచి బయటకు రాక అక్కడే ఊర్లోనే ఉన్నారు. కానీ మా నాయకుడు ఆ బ్రిడ్జిని నిన్న సందర్శించి చూసి తక్షణమే 5 లక్షల రూపాయల మరమ్మతుల కోసం శాంక్షన్ చేయించాడు. అలాగే 3 కోట్ల రూపాయలు ఆ బ్రిడ్జికి త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే వైచర్లపల్లి బ్రిడ్జి కూడా గత 26, 27, 28 తారీఖుల్లో గ్రామస్తులు అందరూ కూడా 5 చెంచుగూడాలు 2 గ్రామాల ప్రజలందరూ కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. అట్లాగే మా వైచర్లపల్లి బ్రిడ్జిని కూడా మా ప్రియతమ నాయకుడు ఎలక్షన్ బాబు గారు మంజూరు చేయిస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే చెంచుగూడాలు అయితే ఈరోజు మా నాయకుడు వచ్చిన తర్వాత చెంచుగూడాల్లో బీటీ రోడ్లు ఆల్రెడీ ఇప్పుడు నల్లగుంట్ల, అయ్యన్నకుంట, పోతన్నగూడెం, అట్లాగే చెరువుగూడెం, చెర్లోపల్లి, అట్లాగే బొమ్మలాపురం, ఈ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బందంబాయి, పనుకుమడుగు ఈ గ్రామాల్లో కూడా బీటీ రోడ్లు పనిచేయడం జరుగుతుంది. కోట్ల రూపాయలు మంజూరు చేయించి మా మండలానికి కూడా ఎంతో విజయవంతంగా పనులు చేస్తున్న మా ప్రియతమ నాయకుడు ఎలక్షన్ బాబు గారు, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజలకు సేవ చేస్తూ ఆయన మా అందరూ కూడా చేయిస్తున్నాడు. కాబట్టి మా నాయకుడైనటువంటి ఎలక్షన్ బాబు ముందు కూడా ఈ ప్రజలకు ప్రజాసేవలో నిత్యం ఉండి ఆయన ప్రజల్లో మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను.